మొత్తం తెలంగాణలో 4,000 పింఛన్ వస్తుంది, మొత్తం తెలంగాణలో 15,000 రైతు బంధు వస్తుందని అందరూ మీదిక్కు చూస్తున్నారు. మరి అందరి ఆశలు నిజం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేయాలి మరి? దేనికి మర్చిపోవద్దు దయచేసి. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మీరు అడగలే. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంట్ బిల్ లేకుండా చేసిండు. ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రీ పెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు. వాళ్ళు బతకాలని చెప్పి 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీహిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయి అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీహిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర. కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్ట దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీహిల్స్లో. మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది. మరి అది కారు లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2,000 పింఛన్తో. ఇక కనబడక ఎవరన్నా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త ఇక్కి. కానీ అన్ని గుర్తులు పెట్టిరు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి 3వ నంబర్. మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి. మాగంటి సునీత ఒక్కతే ఆడాముండదు అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది అందరి భవిష్యత్తు. ఇక్కడ మాకేం వచ్చేది లేదు. నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుందా బీఆర్ఎస్? రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, నేను ప్రజల్ని మోసం చేసిన, అబద్ధాలాడి తులం బంగారం అని 4,000 పింఛనని, మహాలక్ష్మి అని, స్కూటీలని, ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కిన. జనం కోపం వచ్చింది. ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా? కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు. చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు 2. కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే
భర్త చనిపోయిన భార్య అంత 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికొకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? నీ కళ్ళలో నీళ్లు రావడం సహజం, ఏడుపు రావడం సహజం, ఏడవకపోతే అసహజం. ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు. ఏడుపు రావడం సహజం. ఎవరైనా బాధ అనేది, దుఃఖం అనేది సహజమైనటువంటిది. దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మను పట్టుకొని నానా మాటలు అంటున్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు. ఇది మర్యాదనా?